ముహూర్తము అనేటువంటిది మనకు 48 నిమిషాలకు ఒక ముహూర్తంగా మనం పరిగణిస్తాం. అంటే 2 ఘడియలు. దివా భాగంలో 15 ముహూర్తాలు ఉంటాయి, రాత్రి భాగంలో 15 ముహూర్తాలు ఉంటాయి. అయితే ఈ ముహూర్త బలము అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలను మనము ఆలోచించవలసి వస్తుంది. కేవలం మనము నిర్వచనంలో చెప్పబడినట్టుగా 48 నిమిషాలకు ముహూర్తము అనేదే కాకుండా ఇందులో ముఖ్యంగా ముహూర్త బలము అనే విషయం లోపల మొట్టమొదలు మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే పంచాంగ శుద్ధి. ఆద్య పంచాంగ శుద్ధి అని. పంచాంగ శుద్ధి అనేటువంటి విషయంలో మనకు ఎన్నెన్నో విషయాలు వస్తాయి. పంచాంగ శుద్ధి అనంటే తిథివార నక్షత్ర యోగ కరణాలు అన్నీ కూడాను అనుకూలంగా ఉండాలి. అంటే శాస్త్రంలో మనకు ఏ ఏ తిథులైతే చెప్పబడి ఉన్నాయో వివాహానికి పంచదశ కర్మల లోపల మనకు ముఖ్యమైనటువంటిది వివాహము. ఈ వివాహానికి ప్రత్యేకమైనటువంటి తిథులు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకి విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ఇలాంటి తిథులు ఉత్తమము అని శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. తర్వాత వార విషయానికి వచ్చినట్టయితే శుభాధిపత్యం కలిగినటువంటి వారాలు. అందులో సోమవారము చంద్రుడు శుభాధిపతి అయినప్పటికీ చంద్రుడికి కొన్ని లక్షణాలు వృద్ధిక్షయాలు ఉన్నాయి కనుక శుక్లపక్షంలో సోమవారం చేయవచ్చును, కృష్ణపక్షంలో వర్జించాలి అనేటువంటిది కూడాను మనకు శాస్త్రంలో ఉంది. ఇక మిగతా బుధ, గురు, శుక్రవారాలు, ఆదివారం ఇప్పుడు పాపగ్రహమైనా కూడాను అందరికీ సెలవు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆది శనివారాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ మనం చూడవలసింది ప్రప్రథమంగా పంచాంగ శుద్ధి చూడాలి.